హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు స్వప్న సుందరి కథ. ఇది ఆంధ్రప్రదేశ్ జానపద కథ. ఒకానొకప్పుడు మహేంద్రగిరిని పరిపాలించిన రాజు మహేంద్రవర్మకు 7 కుమారులు, 1 కుమార్తె. ఆమె పేరు స్వప్న సుందరి. రాజు 7 కొడుకులకు వివాహం చేశాడు గాని కూతురికి పెళ్లి కాకముందే కన్ను మూశాడు. చెల్లెలంటే 7 అన్నలకు ఎంతో ప్రేమ. అయితే వారి భార్యలకు మాత్రం ఆడపడుచు స్వప్నసుందరి అంటే గిట్టేది కాదు. అన్నలు రాజభవనంలో లేనప్పుడు ఆమెను దాసీ కన్నా హీనంగా చూస్తూ హింసించేవాళ్ళు. ఒకనాడు ఇలా వేధించారంటే మా అన్నలకు చెబుతాను అన్నది స్వప్నసుందరి. అలాగా, వారు వచ్చేదాకా నువ్వు ఇక్కడుంటే కదా మా మీద ఫిర్యాదు చేయడానికి. ఇప్పుడే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఇక్కడ స్థానం లేదు అంటూ భవనం నుంచి గెంటేశారు. సరే, వెళ్ళిపోతాను. అయితే ఒక రాజకుమారుని వివాహమాడి తిరిగి వస్తాను అంటూ బయటికి నడిచింది స్వప్నసుందరి. వెళ్ళు వెళ్ళు, నీ రాక కోసం రాజకుమారులు కాచుకొని ఉన్నారు కదా అంటూ పరిహసించిన వదినలు, కావాలంటే చందనరాజునే వివాహమాడు, అయితే ఇక్కడికి మాత్రం తిరిగి రాకు అని హెచ్చరించారు. స్వప్నసుందరి వెళుతూ ఉండగా కడగుట్టు వదిన పరిగెత్తుకుంటూ వచ్చి ఒక మూటని తెచ్చి ఇస్తూ, ఆగు ఆగు, ఇదిగో నీ దుస్తుల మూట, వీటిని నీ వివాహానికి ధరించవచ్చు. అందులో ఉన్న బియ్యము చందన మహారాజుకి విందు భోజనం పెట్టడానికి పనికి వస్తుంది, తీసుకువెళ్ళు అన్నది హేళనగా. ఆ మాటకి వెనక ఉన్న కోడళ్ళందరూ పకపక నవ్వారు. స్వప్నసుందరి చందనరాజును తలుచుకుంటూ ముందుకు నడిచింది. అంతవరకు ఆ పేరెప్పుడు ఆమె వినలేదు. అయినా ఆయన్ని ఎలాగైనా చూడాలనుకున్నది. ఆమె కొంత దూరం వెళ్ళాక కొందరు స్త్రీలు ఎదురయ్యారు. ఆమె వారిని, చందనరాజు ఎక్కడుంటాడు, నేను ఆయన్ని చూడాలి అని అడిగింది. చందనరాజా, ఆయన ఎప్పుడూ చనిపోయాడు అన్నది ఒక స్త్రీ. ఆయన రాజుగారా? ఏ రాజ్యానికి రాజు అని అడిగింది స్వప్నసుందరి. దక్షిణాదిని ఉన్న ఏదో రాజ్యానికి రాజని విన్నాను అంటూ ఆ స్త్రీ గుంపుతో కలిసి వెళ్ళిపోయింది. స్వప్నసుందరి దక్షిణ దిశగా నడవసాగింది. చాలా రోజులు నడిచాక ఒక అడవిని సమీపించింది. అడవిలో నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక పెద్ద భవనం కనిపించడంతో ఆశ్చర్యంగా దానిని సమీపించింది. మనుషులు అలికిడి లేదు. తలుపులు తెరిచి ఉండటంతో ధైర్యాన్ని కూడగట్టుకొని లోపలికి అడుగుపెట్టింది. ముందు గదిలో ఒక కుక్క, ఒక పిల్లి కనిపించాయి. ఆమెను చూడగానే కుక్క మెల్లగా మురిగింది, పిల్లి మ్యావ్ అన్నది. అవి ఆకలితో ఉన్నాయని గ్రహించిన స్వప్నసుందరి తన వద్ద ఉన్న మూటను విప్పి అందులోని బియ్యం కొంత తీసి వాటి ముందు చల్లింది. అవి ఆ బియ్యాన్ని కొంతసేపు వింతగా చూసి ఆ తర్వాత తృప్తిగా తిన్నాయి. ఆ పిమ్మట కుక్క భవనం లోపలికి వెళ్ళి నోటితో ఒక చిన్న మూటని తెచ్చి స్వప్నసుందరి ముందుంచి, నాకు ఇంకొంచెం బియ్యం ఇచ్చావంటే నువ్వీ కుంకుమను తీసుకోవచ్చు అన్నది మానవ భాషలో. స్వప్నసుందరి ఆశ్చర్యంతో ఆ కుంకుమ ప్రత్యేకత ఏమిటి అని అడిగింది. ఈ కుంకుమను నొసట పెట్టుకున్న స్త్రీ వివాహిత అయితే భర్త సంపూర్ణ ఆయుష్కుడైతాడు, పెళ్లి కాని వారైతే కోరిన వరుడు లభిస్తాడు అన్నది కుక్క. సుందరి మూట విప్పి మరికొంత బియ్యం తీసి కుక్క ముందు చల్లి కుంకుమను తీసుకుని బొట్టు పెట్టుకున్నది. అంతలో పిల్లి కూడా లోపలికి వెళ్ళి ఇంకొక చిన్న మూటని తెచ్చి సుందరి ముందు ఉంచింది. ఈ విభూది తీసుకొని నాకు ఇంకొంచెం బియ్యం పెట్టు అన్నది. దీనివల్ల నాకు ఏమిటి ఉపయోగం అని అడిగింది సుందరి. దీనిని నీ కళ్ళ మీద రాసుకుంటే నువ్వు మరెవరికీ కనిపించవు, నీకు అందరూ కనిపిస్తారు అన్నది. సుందరి దానికి ఇంత బియ్యం ఇచ్చి ఆ విభూదిని తీసి జాగ్రత్తగా దుస్తుల్లో భద్రపరుచుకున్నది. ఆ తర్వాత ఆ 2 జంతువులు చాలా సంతోషించి ఆ భవనం ఒక రాక్షసుడిదని, అటువైపు వచ్చే బాటసార్లను చంపి తింటూ ఉంటాడని, వాడు తినగా మిగిలిన నరమాంసాన్ని తమకు పెడుతూ ఉంటాడని, ఈనాళ్లకు బియ్యం తినడం చాలా రుచిగా ఉన్నాయని చెప్పాయి. వాడు వచ్చేలోగా అక్కడి నుంచి వెళ్ళిపోమని హెచ్చరించాయి కృతజ్ఞతతో. సుందరి తన వద్ద ఉన్న మొత్తం బియ్యాన్ని వాటికిచ్చి అక్కడ నుంచి హడావుడిగా బయలుదేరింది.
ఆమె ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ముందుకు వెళ్ళింది. అదృష్టవశాత్తు రాక్షసుడు తారసపడలేదు. పొద్దుపోయేలోగా అరణ్యం దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడవసాగింది. అయినా వెళ్ళలేకపోయింది. సూర్యాస్తమయమై చీకటి కమ్ముకుంటూ ఉండగా దూరంగా మిణుకు మిణుకుమంటూ వెలుతురు కనిపించడంతో ఆశతో అటువైపుగా నడిచింది. ఆ వెలుతురు ఒక భవనం నుంచి వస్తున్నదని ఆమె గ్రహించింది. అది ఒక రాజభవనంలాగా ఉన్నది. అయినా అందులోనూ మనుషుల ఆచూకీ లేకపోవటం ఆమెకు విస్మయం కలిగించింది. ఆమె మెల్లగా అందులోకి అడుగుపెట్టింది. భవనం మధ్య విశాల మంటపము, అందులో ఒక చెట్టు కింద ఎత్తైన వేదిక కనిపించాయి. ఆ వేదిక మీద ఒక అందమైన యువకుడు వెల్లికిలా పడుకొని ఉండటం చూసి ఆమె తన కళ్ళనే నమ్మలేకపోయింది. అతన్ని కొంచెంసేపు తదేకంగా చూసింది. అతనిలో ఎలాంటి చలనమూ లేదు. ప్రాణాలతో ఉన్నట్టు లేదు, మరణించినట్టు కనిపించడం లేదు. వేచి చూడాలనుకొని స్వప్నసుందరి ఒక మూలలో కూర్చున్నది. అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడిలో చలనం రావటమో వెన్నెల వెలుగులో స్పష్టంగా ఆమెకు కనిపించింది. కొంతసేపటికి కళ్ళు నులుముకుంటూ అతడు లేచి కూర్చొని, యక్షిణులు ఎక్కడా, యక్షిణులు ఎక్కడా అన్నాడు తనలో తాను గొణుక్కుంటున్నట్లు. ఇక్కడెవరూ యక్షిణులు లేరే అన్నది స్వప్నసుందరి అతన్ని సమీపించి. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు యువకుడు ఆశ్చర్యంగా. నా పేరు స్వప్నసుందరి, మహేంద్రగిరి రాకుమారిని. తండ్రి గతించడంతో 7 వదినలు పెట్టే బాధలు భరించలేక భవనం వదిలి చందనరాజును వెతుక్కుంటూ వెళుతున్నాను. ఆయన్ని వివాహమాడాలనుకుంటున్నాను అన్నది స్వప్నసుందరి. నేనే చందనరాజును. నేను కూడా ఒక రాకుమారుణ్ణే. పగటిపూట ప్రాణాలు లేకుండా పడి ఉండి అర్ధరాత్రి సమయంలో కొన్ని గడియల సేపు మాత్రమే సజీవుడిగా ఉండే నన్ను నువ్వు ఎలా వివాహమాడగలవో అర్థం కావటం లేదు అన్నాడు ఆ యువకుడు. అది సరే రాకుమారా, ఇంతకుముందు తమరు యక్షిణుల గురించి పలవరించారు కదా, వారెవరు అని అడిగింది స్వప్నసుందరి. అదొక పెద్ద కథ. అదంతా చెప్పాలంటే సమయం చాలదు. క్లుప్తంగా చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చందనరాజు తండ్రికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆయన తరచూ వేటకు వెళ్ళేవాడు. అలా ఒకనాడు వేటాడుతూ అడవిలో దారి తప్పి ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ముని రాజుకు ఆశ్రయం ఇచ్చాడు. మరునాడు తెల్లవారగానే బయలుదేరుతూ ఉన్న రాజుకి ముని ఒక చందన పుష్పహారాన్ని ఇచ్చి, రాజా, దీన్ని రాణిగారిని ధరించమని చెప్పు. ఈ హారానికి ప్రాణాన్నిచ్చే శక్తి ఉంది. త్వరలో నీ భార్య గర్భం దాల్చి విగత జీవుడైన శిశువును ప్రసవిస్తుంది. ఈ హారాన్ని శిశువుకు అలంకరించగానే అతడు సజీవుడు కాగలడు. పుష్పహారము బిడ్డ నుంచి దూరం కాకుండా చూసుకోవటం మీ బాధ్యత అని దీవించాడు. రాజు తిరిగి వచ్చి రాణికి పుష్పహారం ఇచ్చి ధరించేలాగా చేశాడు. త్వరలోనే ఆమె గర్భం దాల్చి నెలలు నిండని శిశువును ప్రసవించింది. శిశువుకి చందన పుష్పహారాన్ని వేయగానే ప్రాణం వచ్చి కేరింతలు కొట్టాడు. రాజదంపతులు పరమానందం చెందారు. బిడ్డకు చందనరాజు అని నామకరణం చేశారు. బిడ్డ పెరిగి యుక్త వయస్కుడయ్యాడు. అయినా ఎప్పుడూ మెడ నుంచి చందనమాలలు తీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకనాటి పున్నమిరేయి అతడు భవన ఉపరితలంపైన పడుకొని నిద్రపోవటం చూసిన యక్షిణీ స్త్రీలు దిగివచ్చి అతని చుట్టూ నాట్యం చేయసాగారు. వారిలో ఒక యక్షిణి అతన్ని వివాహమాడాలనుకున్నది. చందనరాజు అందుకు విముఖత చూపలేదు. కానీ వివాహమాడాక తమతో యక్షలోకానికి రావాలని ఆ యక్షిణి కోరటంతో అతను నిరాకరించాడు. దాంతో ఆగ్రహం చెందిన యక్షిణి అతని మెడ నుంచి చందనమాలను లాక్కొని వెళ్ళిపోయింది. మరుక్షణమే చందనరాజు విగత జీవుడై నేలకు ఒరిగాడు. తెల్లవారాక కుమారుడి స్థితిని చూసిన రాజు దిగ్భ్రాంతి చెందాడు. యువరాజు మెడలో చందనమాల లేకపోవటం గమనించిన రాజు దానినెవరో దొంగిలించారని గ్రహించాడు. దానికోసము రాజభవనమంతా వెతికించాడు. ఫలితం లేకపోయింది. దానిని తెచ్చి అప్పగించిన వారికి
గొప్ప బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి కుమారుడి శరీరాన్ని ఖననమో దహనమో చేయకుండా అలాగే భద్రపరిస్తే చందనమాల దొరికినప్పుడు ప్రాణాలతో లేచి రాగలడని ఆశించాడు. అందువలన అరణ్యంలో ఒక అందమైన భవనాన్ని నిర్మించి దాని మధ్య ఒక వేదికను ఏర్పాటు చేసి దానిపైన యువరాజు భౌతిక కాయాన్ని ఉంచాడు. వారానికొకసారి రాజదంపతులు అడవికి వెళ్ళి కొడుకు కాయాన్ని చూసి వచ్చేవారు. చందనరాజు ఇంతవరకు చెప్పేసరికి తెల్లవారసాగింది. అతడు పడుకొని బిర్ర బిగుసుకుపోయాడు. స్వప్నసుందరి చందనరాజు మళ్ళీ ప్రాణాలతో లేచే వరకు, అంటే అర్ధరాత్రి వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. కొంతసేపటికి రాజదంపతులు అక్కడికి వచ్చి కొడుకు కాయం వద్ద కూర్చొని దీనంగా విలపించి వెళ్లారు. తన కళ్లకు పిల్లి ఇచ్చిన విభూతిని పూసుకోవటం వలన స్వప్నసుందరి వారికి కనిపించలేదు. పొద్దుపోయింది. అర్ధరాత్రి సమయంలో చందనరాజు శరీరంలో చలనం కనిపించింది. రాకుమారా, యక్షిణులు ఇక్కడికి ఎప్పుడు రాగలరో చెప్పారంటే వారి నుంచి ఆ చందనమాలను సంగ్రహించగలను. ఎదుటివారికి కనిపించకుండా ఉండగల విద్య నాకు తెలుసు అన్నది సుందరి. చందనరాజు ప్రత్యుత్తరం ఇచ్చేలోగా ఆకాశం నుంచి వింత సంగీతం వినిపించింది. అదిగో యక్షిణులు వస్తున్నారు. లేత ఎరుపు రంగు రెక్కలు గల యక్షిణి నా హారాన్ని తీసుకువెళ్ళింది అని చెప్పి యువరాజు మౌనంగా ఉండిపోయాడు. యక్షిణులు వచ్చి వేదిక చుట్టూ నాట్యం చేశారు. లేత ఎరుపు రంగు రెక్కల యక్షిణి యువరాజును సమీపించి చందనమాలతో స్పృశించింది. అతడు లేచి కూర్చున్నాడు. రాకుమారా, నన్ను వివాహం ఆడతావా లేదా అని అడిగింది యక్షిణి. నిరభ్యంతరంగా వివాహం ఆడతాను. అయితే నువ్విక్కడే ఉండాలి, సరేనా అన్నాడు రాకుమారుడు. అదెలా సాధ్యం? నేను మానవకాంతను కాదు కదా, మా లోకంలో తప్ప మరెక్కడా ఉండలేను అంటూ లేచి యక్షిణి ముందుకు అడుగు వేయబోయి తుళ్ళిపడి కింద పడింది. అంటే అదృశ్యంగా స్వప్నసుందరి ముందుకు ఊరికి యక్షిణి మెడలో ఉన్న చందనమాలని క్షణంలో లాక్కున్నది. యక్షిణి శరీర స్పర్శతో సుందరిలోని అదృశ్య శక్తి మాయమై చందనమాల చేతబట్టుకుని నిజరూపంతో కనిపించింది. మానవకాంత మనల్ని చూసేసింది అంటూ లేత ఎరుపు రంగు రెక్కలు గల యక్షిణి కీచుమని అరవటంతో ఆమెతో సహా యక్షిణి స్త్రీలంతా త్రుటిలో మాయమైపోయారు. సుందరి వేదిక వద్దకు వెళ్ళి రాకుమారి మెడలో చందనమాల వేసింది. రాకుమారుడు మందహాసం చేస్తూ లేచి నిలబడి స్వప్నసుందరి చేయి పట్టుకొని, నాకు ప్రాణం ప్రసాదించిన ప్రియతమా, నా తల్లిదండ్రుల వద్దకు వెళదాంరా అన్నాడు. ఇద్దరూ రాజధానికి చేరారు. కుమారుని చూడగానే రాజదంపతులకు తమ ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. స్వప్నసుందరి కారణంగా తమ బిడ్డ పునర్జీవితుడయ్యాడని తెలుసుకొని ఎల్లలు లేని ఆనందాన్ని పొందారు. ఆమెను తమ కోడలిగా చేసుకోవటానికి సంతోషంగా అంగీకరించారు. స్వప్నసుందరికి చందనరాజుకి ఘనంగా వివాహం జరిగింది. వారిద్దరూ చిరకాలము ఆనందంగా జీవించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు దుగ్గిశెట్టి. పూర్వం దామరమడుగు అనే గ్రామంలో ఎక్కువ మంది ధనవంతులు ఉండేవారు. అదే గ్రామంలో దుగ్గిశెట్టి అనే వ్యాపారి తన ఇద్దరు కొడుకులతో చిన్న వ్యాపారం చేస్తూ జీవించేవాడు. దుగ్గిశెట్టి ఒకప్పుడు బాగా ఉన్నవాడే, కానీ వ్యాపారంలో అపారంగా నష్టపోయి ఒక పెద్ద ఇల్లు తప్ప మిగిలిన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అయినా చిన్న ఎత్తున మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు. ముసలితనం ముంచుకు వచ్చినా పూర్వపు స్థితికి తిరిగి చేరుకోవాలన్న ఆశ దుగ్గిశెట్టికి పోలేదు. ధనిక గ్రామం కావటం చేత దామరమడుగుకు అప్పుడప్పుడు బందిపోటుల బెడద ఉండేది. అలా ఒకసారి బందిపోటు వస్తున్నట్లు తెలిసి అందరూ గ్రామం ఖాళీ చేశారు. దుగ్గిశెట్టి మటుకు తన కొడుకులతో, నేను మీతో పాటు రాలేను, 2 రోజుల పాటు ఇక్కడే తలదాచుకుంటాను. మన పెరట్లో గడ్డివామి మధ్య కాస్త చోటు చేసి నాకు కూడు నీరు పెట్టి వెళ్ళండి అన్నాడు. దుగ్గిశెట్టిని కొడుకులు గడ్డివామిలో ఉపాయంగా దాచి వెళ్ళిపోయారు.
బందిపోటు దొంగలు గ్రామానికి రానే వచ్చారు. తన అనుచరులు ధనం కోసము ఇల్లిల్లు గాలిస్తూ ఉంటే వారి నాయకుడు గుర్రం మీద వీధి వెంబడి వచ్చాడు. దొంగలు ఊళ్ళ మీద పడి దోచుకుందంతా 2 సంచులలో గుర్రానికి అటు ఇటు వేలాడుతున్నది. లంకంత ఇల్లు, పెరడు దొంగల నాయకుడి దృష్టిని ఆకర్షించాయి. ఆ ఇల్లు, పెరడు దుగ్గిశెట్టివే. దొంగల నాయకుడు తన పెరట్లోకి గుర్రం మీద రావడం చూడగానే దుగ్గిశెట్టికి ప్రాణం కడబట్టినట్లు అయింది. దొంగల నాయకుడు తన గుర్రాన్ని గడ్డివామి పక్కన ఒక రాతికి కట్టేసి ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమోనని చూడటానికి లోపలికి వెళ్ళాడు. ఆకలి మీద ఉన్న గుర్రము వామిలో నుంచి గడ్డిలాగి మేయసాగింది. దుగ్గిశెట్టి గడ్డివామిలో నుంచి బయటికి వచ్చి గుర్రం కట్టు విప్పి దాని మీద ఉన్న ధనం సంచులు 2 తీసుకొని వామి మధ్యకి వెళ్ళిపోయి గడ్డికి అడ్డంగా పెట్టుకున్నాడు. కట్టు విప్పిన గుర్రము యథేచ్ఛగా పెరడంతా తిరుగుతూ పచ్చిక మేయసాగింది. ఇల్లంతా గాలించిన దొంగల నాయకుడికి విలువగలది ఏమీ దొరకలేదు. అతను తిరిగి పెరడులోకి వచ్చేసరికి గుర్రం కట్టు విప్పుకొని దూరంగా పోయి గరిక మేస్తూ ఉన్నది. దానిమీద ధనపు మూటలు లేవు. మూటలు ఎక్కడ పడిపోయాయో అని దొంగల నాయకుడు పెరడంతా వెతుకుతూ ఉంటే అతని అనుచరులు అక్కడికి వచ్చారు. వాళ్ళను చూస్తూనే దొంగల నాయకుడు గుర్రం మీద 2 మూటలను మీలో ఎవరన్నా తీశారా అని అడిగాడు. దొంగలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తమను మోసం చేయటానికి తమ నాయకుడు దోచిందంతా ఎక్కడో దాచి అది పోయినట్లు నటిస్తున్నాడన్న అనుమానము సహజంగా దొంగలకి కలిగింది. పోయిన మూటల కోసం వాళ్ళు తెగ వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ మూటల ఆరా తీసే భారము దొంగల నాయకుడు తాను చూస్తానన్నాడు. మర్నాడు దొంగలు గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వార్త అందగానే గ్రామస్తులు తిరిగి వచ్చేశారు. దుగ్గిశెట్టి మూటలను తన ఇంట్లోనే రహస్యంగా దాచాడు. ఆయన తన కొడుకులతో ఈ సంగతి ఏమీ చెప్పలేదు. ఆ మూటల ఆరా తాను తీస్తానని దొంగల నాయకుడు ప్రతిజ్ఞ చేయటం ఆయన విని ఉన్నాడు. ఆయన అనుకున్నట్టే దొంగల నాయకుడు గుర్రాల వర్తకుండని చెప్పుకుంటూ ఆ గ్రామం వచ్చి ఊళ్ళో ఉండే ధనికుల గురించి అడగసాగాడు. ఇటీవల అకస్మాత్తుగా ఎవరన్నా ధనికులయ్యారేమో తెలుసుకుందామని వాడి ఉద్దేశం. దుగ్గిశెట్టి వాణ్ణి గుర్తుపట్టాడు. దొంగ ఆ రాత్రి తన ఇంటికి రావచ్చునని దుగ్గిశెట్టికి అనుమానం తగిలింది. అందుచేత ఆయన 1000 కళ్ళతో తన పెరడును కనిపెట్టి ఉన్నాడు. ఆయన అనుమానించినట్లే చీకటి పడగానే దొంగ చల్లగా తన పెరట్లోకి ప్రవేశించి ఇంటి గోడవార నక్కి కూర్చున్నాడు. ఇంట్లో వాళ్ళు తాను పోగొట్టుకున్న ధనం మూటల గురించి ఏమన్నా మాట్లాడుకుంటారేమో వినాలని వాడి ఆశ. ఇదంతా గమనించిన దుగ్గిశెట్టి పొద్దుపోనిచ్చి తన కొడుకులతో దొంగకు వినిపించేలాగా, ఒరే అబ్బాయిలు, మొన్న మన పెరట్లో గడ్డి లాగుతూ ఉంటే గడ్డి కింద 2 నగల మూటలు కనిపించాయిరా అన్నాడు. కొడుకులు ఆశ్చర్యానందాలతో, నిజమా? మరి మాకు చెప్పావు కాదేం అన్నారు. అది ఎవరిదో ఏమిటో తెలియకుండా దాని సంగతి ఎలా బయటపెట్టేదిరా? అందుకని ఆ మూటను ప్రస్తుతానికి రహస్యంగా దాచి ఉంచాను అన్నాడు దుగ్గిశెట్టి. ఎక్కడ దాచావేం అని కొడుకులు తండ్రిని అడిగారు. మన పెద్ద బావిలో పడేశాను అన్నాడు దుగ్గిశెట్టి. దొంగ ఈ మాటలు విని సంతోషించాడు. ఊరు మాటు మడిగినాక వాడు తాడు తెచ్చి బావి మీద గిలక కొయ్యకు కట్టి దాని సహాయంతో బావిలోకి దిగాడు. వెంటనే దుగ్గిశెట్టి తన కొడుకులకు అసలు సంగతి చెప్పేశాడు. ముగ్గురు పెరట్లోకి వెళ్ళి దొంగకు ఆధారంగా ఉన్న తాడు కాస్త కోసేసి దొంగనెత్తిన బండరాళ్లు వేసి వాడిని బావిలోనే చంపేసి వాడి శవాన్ని పైకి తీసి తెల్లవారి లోపల తమ పెరట్లోనే పాతేశారు. తర్వాత దుగ్గిశెట్టి ఏ చీకు చింత లేకుండా తాను బతికి ఉన్నంతకాలము ఐశ్వర్యంలో ఓలలాడాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.